Yes, good afternoon, officers. Time for today's YouTube video, short and cute video. Today's topic is very interesting, very important, and very prestigious also. This topic is Astrostat. Completes 10 years. So, it's the first space observatory satellite ఇది. సో ఆస్ట్రోసాట్ 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే దీని డిజైన్ ప్రాసెస్ ప్రకారంగా ఇట్ షుడ్ వర్క్ ఓన్లీ ఫర్ 5 years. ఇట్ వాస్ డిజైన్ ఫర్ 5 years, బట్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఫర్ 10 years. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఈ శాటిలైట్ 10 years అయింది కాబట్టి స్కోప్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ విచ్ హెస్ బీన్ లాంచ్డ్ ఫర్ మల్టీ వేవ్ లెంత్ అబ్జర్వేటరీస్ కాబట్టి దానికి స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో దీన్ని మనము కొంచెం యూపీఎస్సీ యాంగిల్లో క్విక్గా ఒక రివ్యూ చేసుకుంటాం. సో ఈ శాటిలైట్ యొక్క ఫీచర్స్ అసలు ఏంటిది, దాని పర్పస్ ఏంటిది అనేది ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ దీన్ని చూడాల్సిన డైమెన్షన్ ఫస్ట్ ఆస్ట్రోసాట్, ఫస్ట్ శాటిలైట్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఆస్ట్రానమీ శాటిలైట్. ఫస్ట్ బ్యూటిఫుల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఇస్ ఇట్స్ దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఆస్ట్రానమీ శాటిలైట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ విచ్ హెస్ బీన్ లాంచ్డ్ ఫస్ట్ ఫర్ వాట్ అనేది చూసుకున్నాము. సో ఇది ఎక్కడ లాంచ్ అయిందంటే శ్రీహరికోట, సో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ కాంప్లెక్స్ నుంచి లాంచ్ అయింది. ఇది 2015లో సెప్టెంబర్ 28, 2015లో లాంచ్ అయింది. ఇది కరెక్ట్గా 10 ఏళ్ళు అయిపోయింది. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇట్. సో ఇది ఈ శాటిలైట్ లాంచ్ చేసిన వెహికల్ పేరు వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. PSLV C30 XL వేరియంట్ ఇది. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ శాటిలైట్. ఈ శాటిలైట్ వెయిట్ 1500 kgs. ఇది ఈక్విటోరియల్ ఆర్బిట్లో అరౌండ్ 650 kilometers దూరంలో విత్ 6 degrees ఇంక్లినేషన్లో లాంచ్ చేశారు అప్పట్లో 2015లో. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ a student should know about this particular satellite. కానీ హైలైట్ ఏంటంటే దీంట్లో స్టార్ పాయింట్ ఏంటంటే it was only designed for 5 years lifetime, but it is still running successfully for 10 years. Designed for 5 years, but running for 10 years. That's the best part of it. So that shows the capability of ISRO. And on a space satellites ఎంత గ్రేట్గా ఉన్నాయో తెలుస్తుంది దీనివల్ల. What is the special feature of it is a multi-wavelength star feature is first ఎందుకంటే multi-wavelength. సో ఈ మల్టీ అయినాను కాబట్టి ఇది యూవి అల్ట్రావైలెట్ రేస్, హార్డ్ ఎక్స్రేస్ వరకు ఈ వేవ్ లెన్స్ అన్నిటినీ కూడా అది కవర్ చేయడం జరుగుతుంది. అల్ట్రావైలెట్
విజిబుల్ స్పెక్ట్రమ్ని, సాఫ్ట్ అండ్ హార్డ్ స్పెక్ట్రమ్ని, ఈ స్పెక్ట్రమ్ రేంజెస్ అన్నిటిని కూడా అది కవర్ చేస్తుంది. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో దానివల్ల ద డెప్త్ ఇన్ విచ్ ఇట్ డస్ అబ్జర్వేషన్ ఇంక్రీజెస్ బ్యూటిఫుల్లీ. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో మల్టీ వేవ్ లెంత్ ఫ్రమ్ యూవీ టు హార్డ్ ఎక్స్రే వరకు ఉన్న వేవ్ లెంత్స్ అన్నిటిని కూడా బ్యూటిఫుల్గా కవర్ చేయడం జరుగుతుంది. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. And the best part is it also acted as one platform for all it acted as one great platform for all astrophysical processes like all temperatures, ప్రెషర్స్, ఓకే, స్పెక్ట్రమ్స్ అన్నిటి కూడా భయంకరంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అన్ని ఆస్ట్రోఫిజిక్స్కి రిలేటెడ్ అన్ని కాన్సెప్ట్స్కి సంబంధించిన సింగిల్ ప్లాట్ఫామ్ అండ్ మల్టీ వేవ్ లెంత్ అబ్జర్వేటరీ ఉంది. కాబట్టి దీస్ ఆర్ ద స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ శాటిలైట్. దీనివల్ల ఈ మల్టీ డైమెన్షనల్ ఉండడం వల్ల ఫస్ట్ టైం ఇట్ జాయిన్డ్ ద క్లబ్, ద ఇంటర్నేషనల్ క్లబ్. దీనివల్ల ఇట్ జాయిన్డ్ ది ఇంటర్నేషనల్ క్లబ్ ఆఫ్ యుఎస్, యూకే, జపాన్, EU. వీళ్ళ స్పేస్ ఏజెన్సీస్కి ఇస్రో జాయిన్డ్ దిస్ స్పేస్ ఏజెన్సీస్ ఆఫ్ యుఎస్ నాసా కానీ, యూరోప్ స్పేస్ ఏజెన్సీస్ కానీ, జపాన్ ది జాక్సా కానీ, ఇవన్నిటి కూడా దిస్ బికాస్ ఆఫ్ దిస్ శాటిలైట్ ఇట్ వాస్ జాయిన్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ ఇలైట్ క్లబ్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్. సో దీనివల్ల ఇస్రో జాయిన్ అయింది. సో జపాన్ జాక్సా, యూరోపియన్ ది ESA, ఓకే, యుఎస్ ది నాసా, యూకే, అన్ని ఈ ఇలైట్ క్లబ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇస్రో చేరడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ గ్రేట్ శాటిలైట్ విచ్ వాస్ లాంచ్డ్ ఇన్ 2015. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే బేసికల్గా దీనివల్ల ఇట్ వాజ్ ఏబుల్ టు లాంచ్ సమ్ ఇంపార్టెంట్ పేలోడ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ హ్యాస్ క్యారీడ్ అవుట్ 5 ఇండిజినస్ పేలోడ్స్ని క్యారీ చేసింది. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో దీంట్లో మనకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ద 5 పేలోడ్స్ పేర్లు UVIT, అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ని క్యారీ చేసింది. LAX-PC, లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్, దాన్ని క్యారీ చేసింది. నెక్స్ట్ ZCI, క్యాడ్మియం జింక్ టెలురైడ్ ఇమేజర్ని క్యారీ చేసింది, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫైండింగ్ అవుట్ హార్డ్ ఎక్స్రే యాజ్ వెల్ యాజ్ పోలరైజేషన్ టెక్నిక్స్కి చాలా యూస్ఫుల్ అది. నెక్స్ట్ SXT, సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్ని క్యారీ చేసింది. అండ్ SSM ఫర్ స్కానింగ్ స్కై మానిటర్. ఇట్స్ అ మానిటర్ అండ్ ఇట్ కెన్ స్కాన్ ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేస్ టు హార్డ్ ఎక్స్రేస్ అండ్ స్పెక్ట్రోస్కోపీ డైరెక్షన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 ఇండిజినియస్ పేలోడ్స్ని క్యారీ చేసడం వల్ల, బికాజ్ ఇట్ క్యారీడ్ ఆల్ దీస్ థింగ్స్ సైమల్టేనియస్లీ, దీనివల్ల దిస్ ఆస్ట్రో శాటిలైట్ వాజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇదంతా చేశారు ఓకే, దేనికి? Because of this, it was able to identify the galaxy of Proxima Centauri. అక్కడ ఒక UV ఫ్లేర్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా మ్యాపింగ్ స్టార్ ఫార్మేషన్స్ విచ్ వర్ 9.3 బిలియన్ లైట్ ఇయర్స్ అగో. లైట్ ఇయర్ అంటే మీకు తెలుసు, ఇన్ 1 year హౌ మచ్ డిస్టెన్స్ ద లైట్ ట్రావెల్స్, దట్ ఇస్ కాల్డ్ లైట్ ఇయర్. 9.3 బిలియన్ లైట్ ఇయర్స్ క్రితం ఫామ్ అయిన స్టార్స్, దాని ఫార్మేషన్ ప్యాటర్న్స్ కూడా వాళ్ళు బికాస్ ఆఫ్ దిస్ శాటిలైట్ కనుక్కోగలిగారు. అది కాకుండా బ్లాక్ హోల్స్ మీద ఇట్ వాజ్ ఏబుల్ టు రీసెర్చ్, న్యూట్రల్ స్టార్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేయగలిగారు. అండ్ మోర్ స్పేస్ ఫినామినాస్ అన్నింటినీ కూడా కవర్ చేయడం జరిగింది. కానీ ఈ శాటిలైట్స్ని పంపించడం అండ్ వాళ్ళని మానిటర్ చేయడం, అదంతా చేయాల్సింది ఆర్గనైజేషన్స్ కదా. సో ఆ ఆర్గనైజేషన్స్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా స్కోప్ ఆఫ్ క్వశ్చన్ చాలా. సో మనకి యూస్ఫుల్ అయిన ఆర్గనైజేషన్స్ విచ్ వర్ ఏబుల్ టు డూ దిస్ వాస్ ఇస్రో ఆబ్వియస్లీ. నెక్స్ట్ IUCAA అంటే
Inter University Center for Astronomy and Astrophysics, TIFR, Tata Institute of Fundamental Research, and IAA, which is Indian Institute of Astrophysics. Next, RRI, Raman Research Center, and ఇది కాకుండా ఇన్స్టిట్యూట్ మన ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ కెనడా, యూకే వాళ్ళు అండ్ జపాన్ వీళ్ళందరూ కలిసి చేయడం జరిగింది. సో అయితే మనకి ప్రిలిమ్స్ పరంగా ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, లిస్ట్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రోసాట్ అని అడగచ్చు. సో దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బానే. అయితే వాళ్ళు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు అంటే, వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో మనకి హెడ్ క్వార్టర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ కోర్స్ ఇస్రో బెంగళూరు. ఓకే, నెక్స్ట్ IUCA, దట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఇది IUCA. దిస్ ఇస్ ఇన్ పూణే. ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. This is in Mumbai. We all know this. Next, International Institute of Astrophysics. This is also in Bengaluru only. Raman Research Center. This is also in Bengaluru only. సో ఈ అన్నీ కూడా మ్యాక్సిమం బెంగళూరులో ఉన్నాయి. అందుకే దిస్ కెన్ బికమ్ ద స్పేస్ హబ్ ఆఫ్ అవర్ కంట్రీ అని ఎక్స్పెక్టేషన్, బికాస్ మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇన్ బెంగళూరు ఓన్లీ. ఐటీ హబ్, స్పేస్ హబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇట్లా మనకి ప్రిలిమ్స్ యాంగిల్లో ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి మనం క్వశ్చన్ కూడా అడగచ్చు. అది కాకుండా బికాస్ ఆఫ్ దిస్ శాటిలైట్ ఇట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆదిత్య L1 శాటిలైట్. మన సోలార్ మిషన్ కి చాలా చాలా యూస్ఫుల్, మీకు తెలిసిందే. సోలార్ మిషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పోసాట్, ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్, దట్స్ ఆల్సో వెరీ వెరీ. ఇవన్నీ ఇండిజినస్ గా డెవలప్ చేసిన శాటిలైట్స్. సో దిస్ శాటిలైట్ బికేమ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఫ్యూచర్. సో అందుకే ఆస్ట్రోసాట్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఇట్ వాస్ డిజైన్ ఫర్ 5 years బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ ఫర్ 10 years. దీనికి రిలేటెడ్ నోట్స్ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. లాంచ్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఇది PSLV C30 ఆస్ట్రోసాట్. అది కాకుండా మల్టీ వేవ్లెంత్ కేబిలిటీ ఫ్రమ్ UV టు హై ఎక్స్రే బ్యాండ్స్ వరకు. మల్టీ బ్యాండ్ వ్యూ, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఈ మల్టీ బ్యాండ్ దానికి మనం ఫారినర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. వన్స్ దిస్ శాటిలైట్ కేమ్, ఆ వేవ్ లెంత్ ఫ్యాక్టర్స్ మనమే ఇండిజినస్గా డెవలప్ చేస్తున్నాం కాబట్టి వీ నెవర్ రిక్వైర్డ్ ద హెల్ప్ ఆఫ్ ద ఫారెన్ ఫ్యాకల్టీ. ఇది కాకుండా దాని అబ్రివేషన్స్ అండ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ క్లియర్లీ మెన్షన్డ్. 5 ఇండిజినస్ పేలోడ్స్. దెన్ ఇది UVIT, ఇది LAX PC, ఇది SXT, SSM and CTZI. These are the different 5 indigenous payloads which we have put in the rocket motor fundamentally. So that is a very important point. Key scientific achievements: UV flare identify చేయడం, high precision spectral data, combines timing spectroscopy and imaging. దానివల్ల acceleration physics and high energy astrophysics చాలా ఇంపార్టెంట్. దానివల్ల గ్లోబలీ సైటెడ్ ఆస్ట్రోఫిజిక్స్ రిజల్ట్స్ ని మనం ఇండిజినస్ గా డెవలప్ చేస్తాం. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇస్రో builds capability of future Indian space, global observatory center. దానివల్ల మన స్పేస్ ప్రోగ్రామ్ కి ఇండియా విల్ బికమ్ ద లీడర్, ఎస్పెషల్లీ లైక్ చంద్రయాన్ అండ్ గగన్యాన్. సో ఇట్లా మనము క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని, ఎక్స్ప్లెనేషన్ చూసుకుని ఆన్సర్ చేసుకుంటే బాగుంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ది ఆర్గనైజేషన్ విచ్ ఆర్ మెన్షన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికి చాలా స్కోప్ ఉంది క్వశ్చన్ కి. సో ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఇది కాకుండా all these things are very important. మీరు జాగ్రత్తగా చేసుకుంటే you can get at least one prelims question from this particular topic. So that's all for today. Shaman Padikona signing off. Bye-bye.